హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడిని ఎలా అయితే కిడ్నాప్ చేశాడో, ట్రంప్ అనే వ్యక్తి ఒక నికోలస్ మదురని ఎంత క్రూరత్వంగా శిక్షిస్తున్నాడో అనే విషయం, అలాగే అమెరికా పతనం ఎలా స్టార్ట్ అవుతుందో మీకు క్లియర్‌గా ఒక గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేశాను. అది మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు ఈ వీడియో చేసే ముందు ఈ వెనిజులా అనేది ఏంటి? దాని గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకుంటే అమెరికా ఏం చేస్తుంది? అమెరికా పతనం ఏంటని తెలుసుకుందాం. అసలు ఈ వెనిజులా ఇది అమెరికాకి దగ్గరగా ఉండే ఒక దేశం. అయితే ఈ వెనిజులాలో గత 50, 70 సంవత్సరాల నుంచి ఓకే. ఆయిల్ నిల్వలు ఉన్న ప్రాంతం. అంటే మొత్తం సౌదీ కంట్రీస్‌లో ఉంటాయి కదా! అరబ్ కంట్రీస్‌లో ఉండే ఆయిల్స్ నిల్వలు ఎంత ఉంటాయో ఈ వెనిజులాలో కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఒక్క వెనిజులాలో ఉన్న ఆయిల్ నిల్వలు అమ్ముకునే అలా దేశంలో అంటే రాబోయే ఇంకో 5 తరాల వరకు వాళ్ళు హ్యాపీగా కూర్చొని తినేసి బతికేయచ్చు. అలాంటి వెనిజులా దేశంలో మహా అయితే జనాభా ఎంతమందంటే 1,50,00,000 నుంచి 2,00,00,000 మధ్యలోనే ఉన్నారు. నాకు తెలిసి. అంటే ఇప్పుడు 2,00,00,000 దాటారనేసి ఈ మధ్య ఆర్టికల్స్ చెప్తున్నాయి. అయితే వీళ్ళ యొక్క ఆర్మీ వ్యవస్థ గాని, లేపోతే సెక్యూరిటీ వ్యవస్థ గాని ఎంతమందంటే మహా అయితే ఒక 1,50,000 మంది. అర్థమైందండి? ఒకవేళ ఎప్పుడైనా వేరే దేశాలు ఒక దాడికొస్తున్నాయంటే వాళ్ళు ఉన్న సిటిజన్స్‌ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు ఒక 30,00,000 మందిని అంటే యువతని ఓకే. ఒక ఆర్మీ వ్యవస్థగా తయారు చేసుకుంది వెనిజులా దేశం. ఇది వెనిజులా దేశం యొక్క అంటే హిస్టరీ. అయితే వెనిజులా దేశంలో అసలు వాళ్ళకి ప్రాబ్లమ్ ఎలా వచ్చిందంటే గతంలో ఉన్న హ్యూగో చావోజ్ అనే ఒక అధ్యక్షుడు అంటే 1999 నుంచి 2013 వరకు ఉన్న ఈ అధ్యక్షుడు వారు ఏం చేశారంటే, మీరు అంటే జనం చాలా తక్కువ మంది జనం కాబట్టి మీరేం కష్టపడక్కర్లేదురా. మీకు ఫుడ్ కావాలితే నేనే సప్లై చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలతో ఇంకొక 5 తరాలు తినొచ్చు కాబట్టి ఆ డబ్బులన్నీ నేనేస్తాను. మీరు కూర్చొని ఇంట్లో హ్యాపీగా తినండిరా అనేసి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేశాడు. అలా తయారు చేసి అతను క్యాన్సర్‌తో చనిపోయే ముందు ప్రభుత్వానికి ఉన్న వైస్ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురాని అయితే అధ్యక్షుడిగా చేసి అతను చనిపోయాడు. ఆ తర్వాత ఇతను అధికారంలోకి వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వాలే కాదు, అక్కడ ఉన్న జనంలో కూడా ఎక్కడో ఒక కరప్షన్ ఉంటుంది కదా! ఆ కరప్షన్ వల్ల చాలా డబ్బైతే మిస్‌లీడ్ అయ్యి, ఈరోజు 2013 నుండి 2020 వచ్చే లోపు వాళ్ళైతే ఆర్థిక మాంద్యంలోకి వచ్చేసారు. అంటే ఏంటంటే డబ్బు లేని ప్రదేశంలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఆయిల్ నిల్వలు వాళ్ళకి ఉపయోగపడకుండా పోయినాయి. ఎందుకంటే దీని మీద ఇంటర్నేషనల్‌గా చూస్తే వాళ్ళ ఆయిల్ రేట్లు వాళ్ళు అమెరికాకి ఎక్కువ అమ్మేవారు ఇంతకుముందు. అలా కాకపోయినా ఇతర దేశాలకు అమ్మాలన్నా అమెరికా నిర్ణయించిన రేటు ప్రకారమే అమ్మాలి కాబట్టి అమెరికా ఏం చేసిందంటే ఈ ఆయిల్ నిల్వల్ని లీటర్‌కి తక్కువ రేట్‌కి అంటే ఇంతకుముందు రూ. 30 కొంటే రూ. 15కే కొనటం చేసింది. దాంతో ఏమైందంటే వెనిజులా అనే దేశం ఆ రూ. 15కి సప్లై చేసే విధానంలో వాళ్ళ యొక్క సప్లై విధానం ఉంటది కదా! దాంట్లో వాళ్ళకి డబ్బులు సరిపోక అంటే ఏంటంటే ట్రావెలింగ్‌లో డబ్బులు సరిపోక టోటల్‌గా లాస్ తెచ్చేసుకుంది. అంటే ఈ విధంగా వెనిజులా యొక్క దేశం నాశనం అయిపోవడానికి ఇండైరెక్ట్‌గా అమెరికా కారణమైనా గాని, వీళ్ళ యొక్క ఆలోచన రీతి, వీళ్ళ యొక్క మూర్ఖత్వం వల్ల ఈరోజు వెనిజులా దేశం మొత్తం అమెరికా డాలర్స్‌తో పోలిస్తే రూ. 300 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 300 బొలివియర్ అంటారు ఆ మనీని. 300 బొలివియర్‌తో సమానంగా పడిపోయింది. అయితే ఇది అధికార లెక్కల ప్రకారమే. అనధికారిక లెక్కల ప్రకారంగా చూస్తే బొలివియర్ అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ నోటు ఎన్నో సార్లు 000 అని తీసేయవలసొచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారంగా చూస్తే అమెరికా డాలర్ విలువ ఈరోజు వెనిజులాలో పోలిస్తే బొలివియాలో 1,00,00,000 నుంచి 5,00,00,000 వరకు సమానం. వెనిజులా దేశం అధ్యక్షుడు నికోలస్ మదురాని లేకపోతే అతని భార్య అయిన సిరియో ఫ్లోర్స్‌ని ఎలా కిడ్నాప్ చేశారో లేకపోతే ఎలా అరెస్ట్ చేశారో. గత 2 సంవత్సరాల నుంచి ఈ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అనేవాడు అమెరికాకి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అమెరికా యొక్క విధానాలని ఇతను తుంగలోకి తొక్కుతూ ఇతను రష్యాతోను, చైనాతోను లేకపోతే కొంచెం అమెరికాకి యాంటీగా ఉన్న కంట్రీస్‌తో ఇతనైతే సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అక్కడ వస్తువులను ఇతను కొంటున్నాడు. దీంతో అమెరికాకి ఎప్పటికైనా వీడితో ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక రష్యా గాని, ఒక చైనా గాని ఎప్పుడైనా తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ కానీ లేకపోతే తన ఆయుధ సామగ్రిని గాని వెనిజులాలో దాచుకుంటే రేపొద్దున మా మీద ఈజీగా దాడి చేయొచ్చు. దీన్ని ఎప్పటికైనా మనం కబ్జా చేయలే. అలా కాకుండా ఎప్పటికైనా సరే ఆయిల్ నిల్వల వల్ల మనకి ఇబ్బంది కలగవచ్చు. అమెరికాలో ఆయిల్ నిల్వలు లేవు. సో, ఇప్పుడు ఈ ఆయిల్ నిల్వల కోసమైనా మొత్తం ఈ దేశాన్ని మనం కంట్రోల్‌లో తెచ్చేసుకుంటే ప్రపంచంలో ఇంకొక 100 ఏళ్ల వరకు మనకు ప్రాబ్లమ్ రాదు
అని అనుకున్నది అమెరికా. అలాగే ఇరాక్, ఇరాన్ లాగా సద్దాం హుసేన్‌ని లేకపోతే పనామా అధ్యక్షుడిలాగా మొత్తం అన్ని దేశాలు ఈ అమెరికా కంట్రోల్ తెచ్చుకునే విధంగా ఈ దేశాన్ని కూడా కంట్రోల్ తెచ్చుకోవడానికి జనవరి 2వ తారీఖున వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అయితే రాత్రి అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్ళిపోయినాయి. అంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయింది అమెరికా. దీనికి ట్రంప్ గారే కారణం. ఎందుకంటే ట్రంప్ గారు ఈ సమయంలో అంటే ఇటువంటి సిట్యుయేషన్స్‌లో చాలా నియంతగా అయితే అతను ముందుకెళ్తున్నాడు. ప్రపంచ దేశాలతో అతని పోకడ చాలా వైల్డ్‌గా ఉంటుంది అని చెప్పడానికి అతను ఇచ్చే స్టేట్మెంట్‌లే ఉదాహరణ. సో, ఈరోజు వెనిజులా అధ్యక్షుడిని అయితే కోర్టుకి హాజరుపరుస్తారంట. అతని భార్యని హాజరుపరిచి ఈ దేశానికి మీరు డ్రగ్స్ ఇల్లీగల్‌గా ఎలా సప్లై చేస్తున్నారు అనే ఒక నినాదంతో అంటే లేకపోతే అనే ఒక ఆరోపణతో ఆయన్నైతే కోర్టులో ప్రవేశపెట్టి అతనికి ఎటువంటి శిక్ష విధిస్తారు? సద్దాం హుసేన్ లాగా తిండి పెట్టకుండా హింసించి తర్వాత ఉరితీసి చంపేస్తారా? లేకపోతే కొన్నాళ్ళు జైల్లో పెట్టేసి వదిలేస్తారా? మరి అది దైవచిత్తం. ఇదంతా పక్కన పెడితే అమెరికా పతనం ఎలా స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే ట్రంప్ గారి వల్ల అమెరికా పతనం చాలా హాయిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ గారు వచ్చిన కాంచి ఆ దేశం కోసం అతను చొక్కాలు చింపేసుకుంటున్నాడు. సూపర్. ఎందుకంటే ఏ దేశ అధ్యక్షుడు ఆ దేశం గురించి పోరాడాలి. అలాంటి మన దేశంలో చాలనాలు లేకుండా ఈ మధ్య కొంచెం బాగానే జరుగుతుందని అనుకోవచ్చు. అలాగే మిగతా దేశాలన్నిటికి కూడా వాళ్ళ దేశాల అధ్యక్షులు ప్రతి 5 ఏళ్ళకో, 10 ఏళ్ళకో మారిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు అలా మారకుండా స్ట్రాంగ్ అయిన దేశాల్లో రష్యా ఒకటి, చైనా ఒకటి, తర్వాత ఇండియా. ఈ 3 దేశాలు కూడా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఈవేళ అమెరికాకి భయం పట్టుకుంది. వెన్నులో వణుకు పుట్టింది. ఈ 3 దేశాల్లోనే ఎక్కువ ఎకానమికల్ బిజినెస్‌లు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవడానికి ఉపయోగంగా ఉండే దేశాలు ఇవి. అలాగే వీటికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే దేశాలు ఏంటి అంటే అరబ్ కంట్రీస్. ఈ అరబ్ కంట్రీస్ ఎప్పుడూ కూడా రష్యాకో, లేకపోతే చైనాకో, లేకపోతే భారతదేశానికో ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో సపోర్ట్ ఇస్తాయి. అమెరికాకి ఇవ్వాలి. ఎందుకంటే భయపడి ఇవ్వాలి. ఎప్పుడు సింగిల్ హ్యాండ్ చేసి చంపేస్తాడని భయం. అయితే ఇక్కడ మంచి తరుణం ఏందని చెప్పాలంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ద బెస్ట్ అన్నాను. ఎందుకంటే అమెరికాని బాగుపరుస్తామనేసి పక్క దేశాలతో గొడవ పెట్టేసుకుంటున్నాడు. అలా గొడవ పెట్టుకున్నప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఏకమయ్యే సమయం వచ్చేసింది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు గాని, అమెరికా ప్రభుత్వం గాని అంతర్జాతీయ కోర్టునో లేకపోతే అంతర్జాతీయ వ్యవస్థనో వాడు గుప్పిట్లో పెట్టుకుని ఆడుతున్నాడు. అటువంటి సమయంలో ఇది కరెక్ట్ పరిపాలన కాదు అని చెబుతూ ఇంటర్నేషనల్ కోర్టు ముందు ఒక అంగీకారం తెలుపుతూ ఈరోజు రష్యా కానీ, లేకపోతే చైనా కానీ, మన భారతదేశం కానీ, అరబ్ కంట్రీస్ కానీ వీళ్ళందరూ కలిపి ఒక వ్యవస్థను తయారు చేసుకుని అంటే నేను ఎలా చెప్పాలి అనుకుంటున్నానంటే 'నరసింహనాయుడు' అనే సినిమా చూసుంటారు. దాంట్లో ఒక విలన్ వచ్చి ఊరి మీద పడిపోయి ఆళ్ళందరిని చంపేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడు ఇంటికి ఒక బిడ్డని బయటకి ఇచ్చి వాళ్ళని ఒక ఆర్మీగా తయారు చేసి దానికి హెడ్‌గా బాలకృష్ణ గారిని పెడతారు. అతను పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకటే దెబ్బ కొడితే విలన్ గాడు ఫ్యామిలీ మొత్తం ఎగిరిపోద్ది. ఇది మన స్టైల్‌లో చెప్తున్నా. అలాగే ఒసామా బిన్ లాడెన్ తయారు చేసి అమెరికా అరబ్ కంట్రీస్‌ని ఎలాగైతే ఏడిపించిందో అలాగే ఒక బీభత్సమైన ఒక టెర్రరిజం అంటారా? లేకపోతే ఉగ్రవాదం అంటారా? లేకపోతే ఒక ఆర్మీని అంటారా? దాన్ని ఒక దీవిలో మొత్తం ఈ దేశాలన్నీ తయారు చేసి దానికి ఒక ఫండ్ రైజ్ చేసి దాన్ని ఒక బలంగా చూపించుంటే అంటే ఎలాగంటే మీకు చైనా ఉంది కదా! చైనా ఒక క్రిమ్ గన్ తయారు చేసింది. అంటే మీకు నార్త్ కొరియా తెలుసు కదా! నార్త్ కొరియాలో ఉన్న జనాభా 1,50,00,000. ఆ 1,50,00,000 కూడా మూర్ఖులే. కిమ్ గడ్ ఏది చెప్తే తింటారు. ఓకే. కిమ్ గడ్ బాంబు నోట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటారు. అందుకనే కిమ్ గడ్ అంటే అమెరికా భయపడుతూ ఉంటది. ఎందుకంటే కిమ్ గడ్‌కి అమెరికా డైరెక్టర్ కొట్టేస్తుంటాడు. ఎందుకంటే సముద్రం ఒకటే అడ్డు ఆళ్ళకి. ఓకే. సముద్రం నుంచి డైరెక్టర్ ఏస్తే అమెరికా మీద ఎటువంటి బాంబులైనా పడిపోతాయి. మళ్ళీ అమెరికా డిఫెన్స్ చేసుకునే టైంకి కిమ్ గడ్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఆ దేశం పోయినా ఒకటే. బట్ అమెరికా ఆర్థిక వ్యవస్థే కాదు చాలా మంది జనాభా కొట్టేస్తాయి. అందుకని కిమ్ గడ్‌కి ఒక్కడికే భయపడతాడు అమెరికా. అలాంటి కిమ్ గడ్‌ని మనం గనక మొత్తం అన్ని దేశాలకు కలిపి తయారు చేయగలిగితే అమెరికా అనేది ఉండదు. లేకపోతే అమెరికా వ్యవస్థ భయపడటం మొదలుపెడతది. అది కూడా నార్మల్‌గానే పాలిస్తది. నార్మల్‌గానే అందరిని తిట్టకుండా నోరు మూసుకొని ఉంటది. ఈ అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ, లేకపోతే మిగతా దేశ జనాభా గాని వాళ్ళు వెనక్కొచ్చేస్తే ఖచ్చితంగా అమెరికా జనాభా వీక్ అయిపోతారు. భారతదేశమే కాదు అన్ని దేశ జనాభాలో కూడా వెనక్కొచ్చేస్తే అమెరికా జనాభా చాలా వరకు తగ్గిపోతది. తగ్గిపోవడమే కాదు ఆళ్ళకి ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయిపోద్ది. వెనిజులా అధ్యక్షుడే కాదు మొత్తం చిన్న చిన్న దేశాలన్నిటికి బుద్ధి రావాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. అతను రష్యా కూడా ఎంతవరకు సపోర్ట్ ఇచ్చేస్తాడనేసి అమెరికాతో అతను గొడవ పెట్టుకున్నాడు. ఈరోజు అతనే లేడు. అతని దేశానికి, దేశ జనాభాకి అతను రక్షణ కల్పించకుండా పోయాడు.
ఈరోజు రష్యా అఫీషియల్గా అయితే అతనికి సపోర్ట్ ఇచ్చి ముందుకెళ్ళలేదు కదా. ఓకే. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థతో రాసుకున్న నిర్ణయం కాదు. జస్ట్ ఫ్రెండ్‌షిప్‌తో మాట్లాడుకున్న మాటలు. ఆ మాటలను నమ్మి ఈరోజు వెనిజులా అధ్యక్షుడు డైరెక్ట్ దాడికైతే దిగాడు. ఆ దాడికి దిగి అమెరికాను దూషించడం మొదలుపెడితే అమెరికా అతని మీద ఆంక్షలు విధించి ఇమ్మీడియేట్‌గా అతన్ని అరెస్ట్ చేయగలిగింది. అదే మీరందరూ కలిపి ఒక వ్యవస్థ తయారు చేసుకుంటే దీంట్లో థాయిలాండ్ గాని, మలేషియా గాని, సింగపూర్ గాని, న్యూజిలాండ్ గాని ఇలాగ అన్ని దేశాలు ఆస్ట్రేలియాతో సహా అన్ని దేశాలు కలిపి మీరు ఒక టీముని రెడీ చేసుకుంటే ఖచ్చితంగా అమెరికా లాంటి వ్యవస్థను ఖచ్చితంగా కూలదోయొచ్చు. ఇదండి ఈరోజు అమెరికా పతనం గురించి నేను చెప్పే పూర్తి వివరణ. ఇది గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సైన్ ఔట్ మీ రామ్.